ఇది కూడా చాలా గొప్ప స్తోత్రం అండి. వినండి అంతే. అన్ని స్తోత్రాలు చదవలేకపోయినా వింటే ఈ సుదర్శన చక్రాన్ని గాలవుడు స్తుతించిన ఈ స్తోత్రం భయంకరమైన బాధని తొలగిస్తుంది, శత్రుపీడ తొలగిస్తుంది. ఈ స్తోత్రం చదివిన వాడి మీద ఎవడన్నా దండయాత్ర చేశాడా నాశనం అయిపోతాడట. పూర్వం శత్రువుల పీడ నుంచి బయటపడడానికి ఈ స్తోత్రం చదివేవారు. ఓ విష్ణు చక్రమా నీకు నమస్కారం, విశ్వరక్షణాన్ని చెయ్యాలనే దీక్షతో ఉన్న నీకు నమస్కారం, శ్రీమన్నారాయణుని చేతికి ఆభరణమైన నీకు నమస్కారం. ఆయన చేతికి ఒక అలంకారం అంటది. యుద్ధంలో అసురులను సంహరించటంలో నీ అంత చాకచక్యం ఎవరికీ లేదట. అసురులను సంహరించడంలో కుశలం కలిగినదానా అన్నాడు ఆయన. కుశలం అంటే చాకచక్యం అనమాట, మంచి నైపుణ్యం. రాక్షసుల్ని చంపాలంటే నీకున్న స్కిల్, నైపుణ్యం, ఆ చాకచక్యం ఇంకెవరికీ లేదు. అటువంటి నీకు నమస్కారం. గొప్ప శబ్దంతో ప్రయాణించే నీకు నమస్కారం. సుదర్శన నీకు నమస్కారం. భక్తుల ఆర్తిని తొలగించే నీకు నమస్కారం. నన్ను రక్షించు. మాం అంటే నన్ను రక్షించు. రక్ష మాం అంటే రక్షించుము నన్ను. ఎందుకని రక్షించాలి? మానవులం మేము భయంతో సంవిఘ్నులం అయ్యి ఉంటాం. మా మనస్సులో ఎప్పుడు భయం ఉంటుంది. ఎప్పుడు భయం ఏమిటో తెలియదు. పెళ్ళి అవ్వకపోతే భయం, అవుతుంది అంటే భయం. మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదండి, అదో భయం అంట. తీరా పెళ్లి సంబంధం వస్తే వాడు ఎటువంటి వాడో అది భయమే. పెళ్ళయ్యాక అదో భయం. ఇదేం భయం అండి మాయిదారిది? అంటే మనలో లోపం ఉంది. భగవంతుడి మీద గురువు మీద ఉండవలసినంత భక్తి ఉంటే నీకు ఈ భయం రాదు. భక్తి తగ్గితేనే నీలో ఏదో భయంకరమైన లోపం ఉన్నప్పుడే శంక భయం పట్టుకుంటాయి. నిర్భయంగా ఉండండి రేపటి నుంచి. మీకు నిజమైన గురుభక్తి కలిగి ఉంటే దేనికి భయపడక్కర్లా. భగవంతుడు ఉన్నాడు, రక్షిస్తాడు. వాడు తప్ప ఎవడో రక్షించగలడు ఈ ప్రపంచంలో అని నమ్మండి. నమ్మితే భయం ఉండదు. కానీ మానవులం కనుక అప్పుడప్పుడు భయంతో పీడింపబడతాం. అలాంటి భయము నుంచి మమ్మల్ని రక్షించు ప్రభు, పాపాల నుంచి రక్షించు. సుదర్శన ప్రభు ఈ ధర్మతీర్థమునందు ఎల్లప్పుడూ ఉండి ఇక్కడికి వచ్చిన వాళ్ళని కాపాడు అని కూడా ప్రార్థించాడు. అందుకే ధర్మతీర్థంలో ఎప్పటికి కూడా సుదర్శన చక్రం అదృశ్య రూపంలో తిరుగుతుంది. అందుకే అక్కడ స్నానం చేసేటప్పుడు ఒక్కోసారి రివ్వు రివ్వు అని ఒక విచిత్రమైన గాలి శబ్దం వినబడుతుందండోయ్. నేను నిజంగా విన్నాను ఆ శబ్దాన్ని. మేము చాలాసార్లు వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు స్నానం చేస్తే అక్కడ ఏదో తుఫాను గాలిలాగా శబ్దం వినపడుతుంది. ఆ శబ్దం సుదర్శన చక్రం యొక్క శబ్దం. భక్తులకి అది వినపడుతుందిట. సుదర్శనుడు కనపడ్డ కానీ శబ్దం వినపడుతుంది. అప్పుడు ఆ సుదర్శనుడు ఏమన్నాడు? సందేహం లేకుండా నీకు నమస్కారం చేస్తున్నానని నన్ను ప్రార్థించావు గనక, ఉండమన్నావు గనక ఉంటాను. నారాయణుని కటాక్షంతో ఇక్కడ ఉంటాను, వైకుంఠంలోనూ ఉంటాను. నాయన, నువ్వు నా కోసం చేసిన ఈ స్తోత్రం విన్నాను. ఈ స్తోత్రం భక్తితో చదివిన వాళ్ళ ఇళ్లల్లో రాక్షస పీడ ఉండదు, పాప భయం ఉండదు, మానసికమైన భయం ఉండదు, ఆది వ్యాధి బాధలుండవు.